మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా తనకు నచ్చిన ఆహారాన్ని అంటే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అయితే మనిషి తినాలి. సో ఈ ప్రోటీన్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఎన్ని హోటల్స్ పైన రైడ్ చేసి అంటే అడల్టరేటెడ్ అంటే చెడిపోయిన కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను అయితే వాళ్ళు కనుగొని ఆ హోటల్ని అయితే సీజ్ చేసి కంప్లీట్ లైసెన్స్ అయితే వాళ్ళు రద్దు చేశారు. సో ఈ విధంగా హోటల్స్ అయిపోయాయి, కొన్ని మాల్స్లో కూడా చేశారు. కొత్త తరహాలో ముషిరాబాద్లోని ఒక బాపూజీ నగర్లో A1 చికెన్ సెంటర్లో అయితే దాదాపు 610 కిలోల కుళ్ళిపోయిన చికెన్ అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే కనుగొన్నారు. అంటే అక్కడ ఉన్న స్థానికులు అయితే కంప్లైంట్ రేజ్ చేశారు. మారువేషంలో వెళ్ళిన సిబ్బంది అక్కడికి వెళ్ళి పరిశీలించగా 610 కిలోల కుళ్ళిపోయిన చికెన్ని వాళ్ళు గుర్తించారు. ఈ చికెన్ సెంటర్కి సంబంధించిన యజమాని పేరు షేక్ సలీం. సో ఇతని లైసెన్స్ అయితే షాప్కున్న లైసెన్స్ అయితే గత సంవత్సరం కిందనే అయిపోయింది. కొత్త లైసెన్స్ అయితే అతను తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోకుండా కుళ్ళిపోయిన మాంసాన్ని అయితే అతను అక్కడ సరఫరా చేస్తున్నాడు. కుళ్ళిపోయిన వాసన వస్తూ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అయితే అపరిశుభ్రంగా ఉండి పిల్లులు ఎలకలు స్వేచ్ఛంగా విహరిస్తూ కుళ్ళిపోయిన వాసన వస్తూ ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని అయితే స్థానికులకు హోటళ్ళకు ఇతనైతే సరఫరా చేస్తున్నాడు. ఒకసారి గుర్తించండి, మనం తింటున్న ఆహారం అది మన ఆహారానికి బలమా లేకపోతే ఒక విషమా? ప్రోటీన్ కోసమని ఇప్పుడు చాలామంది యువతకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చికెన్ ఎగ్స్ పెడుతూ ఉంటారు. కానీ ఒకసారైనా మీరు ఆలోచించారా ఇది కల్తీయా కాదా అని? ఒకసారి మీరు గుర్తించండి. ఇలాంటిది మీ ఏరియా సరౌండింగ్స్లో కానీ జరిగితే దయచేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే కంప్లైంట్ రేజ్ చేయండి. అధికారులు అయితే నిర్ధారించారు, నిల్వ ఉంచి కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న మాంసాన్ని అయితే అతను హోటళ్ళకి రెస్టారెంట్లకి సమీప స్థానికులకైతే అతను రోజు అమ్ముతున్నాడని. సో రీసెంట్గా మేడారంలో కోవబర్న్ కాంట్రవర్సీ గురించి అయితే కొత్తగా చెప్పని అవసరం లేదు. సో దానిపైన అనేక డిబేట్స్ నడిచాయి. కానీ అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది అమ్మిన వాడికి అక్కడ తిన్నవాడికి తప్ప ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ అధికారులే నిర్ధారించారు, ఇతను నిల్వ ఉంచిన చికెన్ ప్రజల ఆరోగ్యానికి హానికరమని అధికారులే నిర్ధారించారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ పెద్దలు కానీ ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఇకనైనా మీ సమీప చికెన్ సెంటర్లో కానీ ఇంకా ఎక్కడైనా మీరు చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఎక్కడైనా మాంసాహార ఆహార పదార్థాలు మీరు కొంటున్నారో ఒక్కసారి అక్కడ గమనించండి. పరిశుభ్రంగా ఉందా, నిల్వ ఉంచిన మాంసాన్ని అతను అమ్ముతున్నాడా, లేకపోతే ఫ్రెష్ చికెన్ని అతను మనకి ఇస్తున్నాడా లేదా అని ఒకసారి గుర్తించి గమనించండి. లేకపోతే వాళ్ళు ఫ్రెష్ది కాకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని అతను అమ్ముతున్నట్టయితే మీరు అధికారులకైతే మీ కంప్లైంట్ని రేజ్ చేయండి.